హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన క్యాటరీ డివోషన్ ఛానల్లో ఒక మహిమాన్వితమైనటువంటి నా అనుభూతిని మీకు పంచుకోబోతున్నా. నిజంగా మేము చాలాసేపు జర్నీ చేస్తాం. వామ్మో అసలు ఏంటి జర్నీ అని చెప్పేసి భయపడ్డాం. వెళ్ళాం. మళ్ళీ నా మధ్యలో వచ్చేసి చిన్నపాటి సెలయర్ లాంటిది తడుచుకుంటూనే దాటుకుని వెళ్ళాం. అవతల వచ్చేసి గుడిలాగా ఉందని ఎందుకన్నాను, ఏం కనిపిట్ల పైకి కింద చిన్నగా ఏదో ఉంది. అక్కడ ఏంటి రాబని చూస్తే ఆ కింద దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ అమ్మవారికి సంబంధించి బొట్టు పెట్టి అన్నారు. బొట్టు పెట్టే ఇలా నుదుటిని బొట్టు పెడితే మొత్తం స్కిన్ ఎలాగైతే టచ్ చేయొద్దో నాకు అలా టచ్ అవుతుంది. నేను మా అమ్మ నుదుటిని బొట్టుని పెట్టినట్టు మా ఇంట్లో పిల్లలకు బొట్టు పెట్టిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఈవెన్ ఆ బొట్టు పెడుతున్నప్పుడు అమ్మవారిని దగ్గరగా చూస్తుంటే ఏం కావాలి నాయన నీకని చెప్పేసి ఆమె అడుగుతున్నట్టు అనిపించింది. లేదంటే ఇక్కడి నుంచి అంతా మంచిది అని చెప్పేసి ఆమె బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనిపించింది. 2 చేతుల్లో కమలాలు ఉంటాయి. మొత్తం 4 చేతులు ఉంటుంది అమ్మవారికి. 2 చేతుల కమలాల పైన, మిగతా 2 చేతుల్లో ఒకదానిలో వచ్చేసి శివలింగం, ఒకదానిలో వచ్చేసి జపమాల ఉంటాయి. ఆమె ఇష్టకామేశ్వరి అమ్మవారు. శ్రీశైలం నుంచి ఇటు మార్కాపురం సైడ్ వస్తున్నప్పుడు, అంటే శ్రీశైలం నుంచి ఏపీ సైడ్ వస్తున్నప్పుడు ఫస్ట్ శిఖరం దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అనమాట. ఓకే, నల్లమల ఫారెస్ట్, డీ ఫారెస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అలా లోపలికి అన్నప్పుడు మామూలుగా కార్లు గిర్లు వెళ్ళవు, జీబులు, ఓన్లీ జీబులు లేదా నడక మార్గం. ఆ జీబులు కూడా తోలేవాళ్ళు అద్భుతమైన ఎక్స్పర్ట్స్ అయి ఉండాలన్నమాట. ఆ రోడ్డు అన్నట్టు ఉండదు. అది మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలు, భూఘోరం తీసుకెళ్తాడు. మన శ్రీశైలంలోనే మెయిన్ గుడి నుంచి వచ్చిన తర్వాత మొత్తం ట్యాక్సీలు, కార్లు, జీబులన్నీ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో. ఒక సైడ్ ఏమో పాతాళగంగకి వెళ్తారు నదికి, ఒక సైడ్ ఏమో బస్ స్టాండ్, ఒక సైడ్ ఏమో గుడి, ఇటు సైడ్ ఏమో ఇంకో మెయిన్ రోడ్డుకి. ఆ మధ్యలో ఉంటుంది జీబులని. మీరు అక్కడ మాట్లాడుకోవచ్చు. మీరు ఒక ఫ్యామిలీ ఒక 4-8 మంది ఉన్నా మాట్లాడుకోవచ్చు. లేదా వాళ్ళు అంటారు ఇష్టకామేశ్వర అని చెప్పేసి అడుగుతారు, వెళ్ళొచ్చు. సాయంత్రం 5 దాటితే నో ఎంట్రీ. మ్యాక్సిమం మీరు ఉదయం 10 నుంచి 12 మధ్య బయలుదేరండి. మేము ఆ రోజు వచ్చేసి లంచ్ చేసిన తర్వాత బయలుదేరాం. అరౌండ్ 2:30 అయింది. అతను మమ్మల్ని తీసేసరికి 3:34 అలా అయింది. ఇంకా ఆడ ఉన్నాము. అరౌండ్ 5:36కి బయలుదేరాడు. అప్పటికే లైటింగ్ లేదు. ఇంకా ఆ బండికి సంబంధించిన లైట్లు గిట్లు పోయినాయి. చచ్చారా బాబు అనుకోండి. ఎందుకు, మొత్తం ఫారెస్ట్ కదా, ఇక పులులు అవి మొత్తం తిరుగుతూ ఉంటాయి ఆడ. మళ్ళీ ఏదో దాన్ని స్పార్కింగ్ ఏదో చేశాడు, చిన్న బ్యాటరీ లైట్ ముందు పెట్టాడు, అలాగే నడిపించాడు. మెయిన్ రోడ్డుకి వచ్చేదాకా నేను అయిపోయి మన పని అనుకున్నా. అంత భయం వేసింది నాకు. వన్స్ మెయిన్ రోడ్ ఎక్కాక ఎగానే మరలా నాకు అమ్మవారు గుర్తొచ్చారు. ఇంకా నిజంగానే ఇష్టకామేశ్వరి టెంపుల్లో సాక్షాత్ అమ్మవారి కొలువై ఉన్నారు. ఆమె నుదుటిన బొట్టు పెట్టి నువ్వు టచ్ చేస్తే అమ్మవారి నీతో మాట్లాడుతున్న అనుభూతి నీకు కలిగింది. ఇది నిజంగా ఒక గొప్ప అనుభూతి నేను పొందా. ఈవెన్ మీకు అమ్మవారి మీద నమ్మకుండా లేకపోయినా ఆ జర్నీ ఉండేది అడవిలో, అద్భుతంగా ఉంటుంది అసలు అదైతే. బట్ సింగిల్గా వద్దు, ఎవరైనా తెలిసిన వాళ్ళతో అంతా కలగలిసి వెళ్ళండి. ఓకే, చాలా జాగ్రత్త.